Hi everyone, this is Pagyasri. I am working as a lecturer in CRR College for Women, Eluru. So in this video session, I would like to discuss about estimation of fecundity in fishes. So let's start the topic. Let's discuss about what is a fecundity. So fecundity is a measure of the reproductive capacity of a female fish. సో ఫికండిటీ అనేది ఏంటంటే సో ఇట్ ఈస్ అన్ రిప్రొడక్టివ్ కెపాసిటీ. సో రిప్రొడక్టివ్ కెపాసిటీ మీన్స్ వాట్? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ హౌ మెనీ నెంబర్ సో ఫిమేల్ ఫిష్ వచ్చేసరికి డ్యూరింగ్ స్పానింగ్ సీజన్లో హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఓవర్స్ అనేవి ప్రొడ్యూస్ చేసింది అనేది మనం మెజర్ చేసే దాన్ని మనం ఫెకండిటీ రేట్ అని అంటాము. సో ఈ ఫెకండిటీ రేట్ వచ్చేసరికి ఏంటి అంటే ఇట్ ఈస్ వేరీస్ ఫ్రమ్ స్పీసెస్ టు స్పీసెస్. సో స్పీసెస్కి వేరియేషన్ అనేది మనం ఫెకండిటీ రేట్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో అదే కాకుండా ఏంటంటే విత్ ఇన్ ద సేమ్ స్పీసెస్లో కూడా మనం ఫెకండిటీ రేట్ వేరియేషన్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ వేరియేషన్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఇట్ ఈస్ డ్యూ టు ద డిపెండ్ అపాన్ సో ఇట్ ఈస్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ద సైజ్ వేరియేషన్ బట్టి, అదే కాకుండా ఏజ్ వేరియేషన్ బట్టి, సో అదే కాకుండా ఏంటంటే న్యూట్రిషనల్ స్టాటస్, సో ఫిషెస్ యొక్క న్యూట్రిషనల్ స్టాటస్ని బట్టి కూడా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, సో అది ఏదైతే దాని యొక్క హ్యాబిటేట్లో ప్రజెంట్ అయిన ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ని బట్టి కూడా మనకి ఈ ఫెకండిటీ రేట్లో వాటిలో చేంజెస్ అనేవి వస్తూ ఉంటుంది. సో అదే కాకుండా ఏంటంటే జెనెటిక్ కాంపోజిషన్, సో దాని యొక్క ప్రెసెన్స్ ఆఫ్ జీన్స్ని బట్టి కూడా మనం ఫెకండిటీ రేట్లో మనం వేరియేషన్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు విత్ ఇన్ ద సేమ్ స్పీసెస్లో కూడా. సో ద ఫెకండిటీ ఆఫ్ ఈ స్పీసెస్ కెన్ బి మెజర్డ్ బై ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్. సో ఫెకండిటీ ఫిషెస్ యొక్క ఫెకండిటీ రేట్ అనేది ఏంటంటే ఎట్లా మెజర్ చేస్తామంటే ఇట్ మెయిన్లీ కేటగరైజ్డ్ ఇంటూ 2 మెథడ్స్ అనమాట. వాల్యూమెట్రిక్ మెథడ్ అని, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రావిమెట్రిక్ మెథడ్ అని ఉంటాయి. సో వాల్యూమెట్రిక్ మెథడ్లో ఏంటంటే సో మెచ్యూర్డ్ ఓవరీస్ని మనం కలెక్ట్ చేసుకొని సో మెచ్యూర్డ్ ఓవరీస్ యొక్క వాల్యూమ్ అనేది, దాని యొక్క స్పేస్ అనేది ఇన్సైడ్ ద ఎగ్ అనేది మనం డిటర్మైన్ చేస్తాం. సో యూజువల్లీ మనం ఈ మెథడ్లో ఏం చేస్తాము అంటే సో స్మాల్ పీసెస్ ఆఫ్ ఓవరీ అనేది తీసుకుంటాము. సో నెక్స్ట్ వచ్చేసరి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ అంటే గ్రూప్ ఆఫ్ ఫిషెస్ అనేవి మనం కలెక్ట్ చేసుకోవాలి. సో ఫిషెస్ అనేవి తీసుకున్న తర్వాత ఏంటంటే ఒక్కొక్క ఫిష్ నుంచి ఏంటంటే ఆ ఎగ్లో యాంటీరియర్ పార్ట్ కానీ, నెక్స్ట్ మిడిల్ పార్ట్ కానీ, పోస్టీరియర్ పార్ట్ కానీ మనం తీసుకొని ఎగ్జామింగ్ అనేది చేస్తూ ఉంటాం. సో ద వాల్యూమ్ ఆఫ్ ఈచ్ శాంపుల్ ఈజ్ డిటర్మైన్డ్ అండ్ నెంబర్ ఆఫ్ ఓవా ఇన్ ద ఈచ్ ఈజ్ కౌంటెడ్ అండర్ ఏ లెన్స్. సో మైక్రోస్కోప్ని యూస్ చేసుకొని మనం ఏంటంటే ఈచ్ ఎగ్ యొక్క వాల్యూమ్ అనేది మనం డిటర్మైన్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఓవర్స్ కూడా ఉన్నాయి. సో ఈచ్ ఓవాలో ఏంటి అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఓవర్స్ ఉన్నాయి, సో ఈచ్ ఓవా యొక్క వాల్యూమ్ అనేది మనం అండర్ మైక్రోస్కోప్ ద్వారా ఏంటంటే మనం దాని యొక్క వాల్యూమ్ అనేది అబ్జర్వ్ చేస్తాము. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓవా ఇన్ ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ ఓవరీస్ ఈజ్ దెన్ క్యాలిక్యులేటెడ్. సో ఓవరీస్లో ఎన్ని టోటల్ నెంబర్ ఆఫ్ ఓవర్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉన్నాయి. ఓవర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఎగ్. సో ఓవరీస్ పేర్ ఆఫ్ ఓవరీస్ అని మనం చెప్పుకున్నాం కదా. సో ఆ ఓవరీస్లో ఏంటంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉన్నాయి, ఆ ఎగ్స్ యొక్క టోటల్ వాల్యూమ్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. వాల్యూమెట్రిక్ మెథడ్ ద్వారా మనం ఈ టైప్ ఆఫ్ డిటర్మినేషన్ అనేది మనం చేస్తూ ఉండొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే గ్రావిమెట్రిక్ మెథడ్. సో ఈ మెథడ్లో ఏంటంటే మెచ్యూర్డ్ ఓవరీస్ అనేవి ఏంటంటే ఆర్ ప్రిజర్వ్డ్ ఇన్ ద 10% ఆఫ్ ఫార్మలిన్ ఫర్ ఎస్టిమేటింగ్ ద ఫెకండిటీ రేట్. సో మెచ్యూర్డ్ ఓవరీస్ అనేవి ఏంటంటే 10% ఆఫ్ ఫార్మలిన్లో మనం వేసుకుంటాం ఫర్ ద ఎస్టిమేట్. ఫెకండిటీ రేట్ అనేది మనం డిటర్మైన్ చేయాలి అంటే ఫస్ట్ వాటిని ఏంటంటే 10% ఆఫ్ ఫార్మలిన్లో మనం దాన్ని ప్రిజర్వ్ చేసుకోవాలి. సో ద వెయిట్ ఆఫ్ ఓవరీస్ ఈజ్ డిటర్మైన్డ్. తర్వాత ఎందుకు మనం యూజువల్లీ ఫెకండిటీ రేట్ మనం డిటర్మైన్ చేయాలి అంటే ఈచ్ ఓవరీ యొక్క వెయిట్ అనేది మనం ఫస్ట్ డిటర్మైన్ చేయాలి. అండ్ 3 శాంపుల్స్ ఆఫ్ 100 mg ఈచ్ ఆర్ టేకెన్ at the random from anterior, middle and posterior పార్ట్స్. యూజువల్లీ మనం 3 శాంపిల్స్ అనేది ఒకవేళ తీసుకుంటే కనుక ర్యాండమ్ శాంపిల్స్ అనమాట. సో దాని యొక్క లెంత్ కానీ, సైజ్ కానీ, ఏజ్ కానీ ఎంతైనా ఉండొచ్చు. సో యూజువల్లీ ఒక స్టాండర్డ్ మెజర్మెంట్ మనం మెయింటైన్ చేయాలనేది రూల్ అయితే కాదు. కాకపోతే ఏంటంటే తీసుకునే మనకి ఆ పార్ట్ ఏదైతే ఉందో మనం ఓవా పార్ట్ అనేది తీసుకుంటున్నాం కదా, యాంటీరియర్ కానీ, మిడిల్ కానీ, పోస్టీరియర్ పార్ట్ కానీ తీసుకుంటున్నాం కదా ఓవా నుంచి. సో అది వచ్చేసరికి ఎంత తీసుకోవాలంటే 100 mg మాత్రం మనం కంపల్సరీ మెయింటైన్ చేయాలి. 100 mg మాత్రమే మనం ఆ క్వాంటిటీ మాత్రమే మనం తీసుకోవాలి. ద నెంబర్ ఆఫ్
ova in each sample are counted under a binocular microscope. సో బైనాక్యులర్ మైక్రోస్కోప్ని హెల్ప్ చేసుకొని మనం ఏంటి అంటే ద నెంబర్ ఆఫ్ ఈచ్ శాంపుల్లో ఎన్ని, సో ఈచ్ శాంపుల్ ఓవరీస్లో, సో ఈచ్ ఫిష్ యొక్క ఓవరీస్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఓవాస్ ఉన్నాయి అనేది మనం కౌంట్ చేసుకోవాలి. సో ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ ఓవా ఆర్ క్యాలిక్యులేటెడ్ యాజ్ ఫాలోయింగ్. సో ద టోటల్ వాల్యూమ్, ఓవా యొక్క టోటల్ వాల్యూమ్ అనేది మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, సో బై యూజింగ్ దిస్ ఫార్ములా. సో ఫెకండిటీ ఈజ్ ఈక్వల్ టు average number of ova from the 3 samples of 100 mg each. సో యావరేజ్ నెంబర్ ఆఫ్, సో యావరేజ్ అంటే ఏంటి, ఒకవేళ మనం 1 2 3 అనేది తీసుకున్నాం అనుకో, సో ఆ 3ని మనం యాడ్ చేసి డివైడెడ్ బై, సో 3 శాంపుల్స్ కాబట్టి బై 3 చేస్తే దానికి మనం యావరేజ్ అనేది మనం తీసుకోవచ్చు. సో 100 mg అనేది తీసుకుంటున్నాం కాబట్టి సో 3 శాంపుల్స్ని మనం యాడ్ చేసుకొని బై చేస్తే కనుక సమ్ ఆఫ్ బై నెంబర్ ఆఫ్ చేస్తే కనుక మనకి యావరేజ్ నెంబర్ ఆఫ్ ఓవా అనేది వస్తుంది. సో అది ఇంటూ ఏంటి అంటే టోటల్ వెయిట్ ఆఫ్ ఓవరీస్ యొక్క టోటల్ వెయిట్ మనం వేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి డివైడెడ్ బై 100 చేస్తే కనుక మనం ఫెకండిటీ అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ గ్రామెట్రిక్ మెథడ్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ద ఫెకండిటీ ఆఫ్ ఫిషెస్ ఈజ్ మచ్ హయ్యర్ దెన్ దట్ ఆఫ్ టెరిస్ట్రియల్ యానిమల్స్. సో టెరిస్ట్రియల్ యానిమల్స్ ఆర్ వెర్టిబ్రేట్స్. సో ఈ టెరిస్ట్రియల్ యానిమల్స్తో కానీ కంపేర్ చేసుకుంటే కనుక సో ఫిషెస్లో మనకి ఏంటంటే హయ్యర్ ఫెకండిటీ రేట్ అనేది మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు. సో మోలా ఆర్డర్ వచ్చేసరికి ఏంటంటే టెట్రాండిటీ ఫార్మ్స్. సో వీటిలో ఏంటంటే మనకి మోర్ దెన్ ఎంత, సో ఈ టైప్ ఆఫ్ ఫిషెస్ అనేవి, సో ఈ మోలా ఫిష్ అనేది ఏంటంటే మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అంటే 3 × 10⁷ ఎగ్స్ అనేవి రిలీజ్ చేస్తుంది. సో ఈ ఫిష్లో ఏంటంటే మన ఫెకండిటీ రేట్ అనేది హైయెస్ట్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ హైయెస్ట్ ఫెకండిటీ రేట్. సో దిస్ పిక్చర్ షోస్ ది మోలా fish. The most fecundity fishes are those which have floating pelagic eggs. సో యూజువల్లీ ఫెకండిటీ రేట్ ఎక్కువ, రిప్రొడక్టివ్ కెపాసిటీ ఎక్కువ ఉన్న ఫిషెస్ ఏంటి అంటే సో వాటి యొక్క ఎగ్స్ అనేవి ఏంటంటే ఫ్లోటింగ్ ఓపెన్ సీస్లో ఉన్న ఫ్లోటింగ్ వాటర్లోకి వాటి ఏంటంటే రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఫిషెస్ విచ్ ప్రొటెక్ట్స్ ఆర్ హైడ్ దేర్ ఎగ్స్ యూజువల్లీ హ్యావ్ ఏ లో ఫెకండిటీ. సో ఏవైతే ఫిషెస్ దాని యొక్క ఎగ్స్ని హైడ్ చేసి ప్రొటెక్టెడ్ ప్లేసెస్లో కానీ ఎగ్స్ని కానీ లే చేస్తే కనుక వాటికి మనం లో ఫెకండిటీ రేట్ ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. ద ఫెకండిటీ ఆఫ్ మెరైన్ ఫిషెస్ ఈజ్ యూజువల్లీ సమ్వాట్ హయ్యర్ దెన్ దట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ అండ్ మైగ్రేటరీ ఫిషెస్. సో మనం ఫ్రెష్ వాటర్ ఫిషెస్ని మైగ్రేటరీ ఫిషెస్తో పోల్చుకుంటే కనుక సో మెరైన్ ఫిషెస్లో మన ఫెకండిటీ రేట్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ద నాలెడ్జ్ ఆఫ్ ఫిష్ ఫెకండిటీ హ్యాస్ మచ్ రిలవెన్స్. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకు ఒకవేళ ఈ ఫిష్ ఫెకండిటీ మీద మనకి ఎక్కువగా పట్టుదల ఉంటే కనుక, సో దీని మీద మనకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటే కనుక సో వీ కెన్ ఈజీలీ స్టడీ ద ఫిష్ పాపులేషన్. సో ఫిష్ పాపులేషన్ గ్రూప్ ఆఫ్ ఫిషెస్ అన్నింటినీ మనం ఈజీగా మనం స్టడీ చేయొచ్చు. సో ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఏ నాలెడ్జ్ ఆన్ ఫిష్ ఫెకండిటీ, సో ఫిష్ ఫెకండిటీ రిప్రొడక్టివ్ కెపాసిటీ మీద మనకి సరైన అవగాహన ఉంటే కనుక మన టోటల్ ఫిష్ పాపులేషన్ని స్టడీ చేయడానికి చాలా ఈజీగా స్టడీ చేయొచ్చు. సో ఇట్ హ్యాస్ బీన్ స్టడీడెడ్ టు ఎస్టాబ్లిష్ ద రిలేషన్షిప్ with length, weight and age to provide a relative index of density dependent factors, so which are also affecting the population size, for reporting the various stocks and races of the population and to develop the numerical relationship between the egg production and recruitment. So usually enti ante, so it has been studied to establish the, so fecundity rate అనేది మనం ఎట్లా కూడా ఎస్టిమేట్ చేయొచ్చు అంటే సో ఇట్ ఈస్ మెయిన్లీ రిలేటెడ్ విత్ ద లెంత్. సో లెంత్ ఆఫ్ ఫిష్ని బట్టి, వెయిట్ ఆఫ్ ఫిష్ని బట్టి, ఏజ్ ఆఫ్ ఫిష్ని బట్టి కూడా మనం ఫెకండిటీ రేట్ అనేది మనం డిటర్మైన్ చేయొచ్చు. సో ఈ 3 కూడా మనకి ఫెకండిటీ రేట్ని మనం డిటర్మైన్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో టు ప్రొవైడ్ ఏ రిలేటివ్ ఇండెక్స్, సో ఈ లెంత్, వెయిట్, ఏజ్ అనేది మనకి ఏంటంటే ఫెకండిటీ రేట్ని మనం ఎస్టిమేట్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి డెన్సిటీ డిపెండెంట్
డిపెండెంట్ ఫ్యాక్టర్స్ కూడా మనకి ఏంటంటే పాపులేషన్ సైజ్ని మనని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఫిషెస్ యొక్క పాపులేషన్ సైజ్ని కూడా మనకి ఎఫెక్ట్ చేస్తుంది. సో డెన్సిటీ డిపెండెంట్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ప్రిడేషన్ కానీ, సో డిసీజెస్ కాజింగ్ చేసే పారాసైట్స్ ఎక్కువ ఉండడం కానీ వాటర్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మేటింగ్ అనేది సరిగ్గా జరగకుండా ఉండడం. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని మనం డెన్సిటీ డిపెండెంట్ ఫ్యాక్టర్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ ఫ్యాక్టర్స్ అనేవి ఏంటంటే పాపులేషన్ సైజ్ని ఏంటంటే డిక్రీజ్ చేస్తూ ఉంటాయి. సో అదే కాకుండా వేస్ట్ అక్యుములేషన్ లైక్ ఏంటి? అమోనియా. సో అమోనియా ఈజ్ హైలీ టాక్సిక్. సో ఇవి కూడా ఎక్కువ ఆ వాటర్లో ఎక్కువ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏంటంటే మన పాపులేషన్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఫర్ రిపోర్టింగ్ ద వేరియస్ స్టాక్స్ అండ్ రేసెస్ ఆఫ్ పాపులేషన్ అండ్ టు డెవలప్ ద న్యూమరికల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఎగ్ ప్రొడక్షన్ అండ్ రిక్రూట్మెంట్. సో ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ మనకి ఎవిడెన్సెస్ అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాపులేషన్ నుంచి ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేశారు. సో ఈ డెన్సిటీ ఫ్యాక్టర్స్ కూడా మళ్ళీ ఇట్ ఈస్ కోరిలేటెడ్ విత్ సో ఇవన్నీ ఒకవేళ లేకుండా ఉంటే ఈ డెన్సిటీ డిపెండెంట్ ఫ్యాక్టర్స్ అనేవి ఏమీ లేకుండా ఉంటే కనుక మనం ఏంటంటే సరిగ్గా మనం వాటి యొక్క ఎగ్ ప్రొడక్షన్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ రిక్రూట్మెంట్. సో న్యూ స్పీసెస్ని కూడా మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉండొచ్చు. న్యూ స్పీసెస్ని కూడా ఆ కల్చర్ పాండ్స్లో మనం ఎక్కువగా కల్చర్ చేస్తూ ఉండొచ్చు. సో ఫస్ట్ ఈ ఫ్యాక్టర్స్ అనేవి ఈ డెన్సిటీ డిపెండెంట్ ఫ్యాక్టర్స్ అనేవి ఏమీ లేకుండా మనం పాండ్లో చూసుకోవాలి. లైక్ పారాసైట్స్ కానీ, డిసీజ్ కాజింగ్ పారాసైట్స్ కానీ, నెక్స్ట్ ప్రిడేషన్ లేకుండా, నెక్స్ట్ వచ్చేసరికి వేస్ట్ అక్యుములేషన్స్ ఏమీ లేకుండా చూసుకోవాలి. సో అట్లా ఉంటే కనుక న్యూ ఇండివిజువల్స్ అనేవి మనం స్టాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్ ప్రొడక్షన్ అనేది బాగుంటుంది. ఎగ్ ప్రొడక్షన్ ఉంటే యంగ్ వన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. యంగ్ వన్స్ ఇన్ ద సెన్స్ న్యూ ఫిషెస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇండివిజువల్ ఫికండిటీ ఆర్ అబ్సల్యూట్ ఫికండిటీ ఆర్ టోటల్ ఫికండిటీ. సో ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ ఎగ్స్ in the ovaries of an individual, that is fish, that are ripening for the coming spawning period. So usually the individual fecundity అంటే ఏంటి అంటే ఓవరీలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఒక ఇండివిజువల్స్ ఒక ఫిష్ తీసుకుంటే కనుక అందులో ఓవరీస్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఏంటి అంటే స్పానింగ్ పీరియడ్. సో వచ్చే స్పానింగ్ పీరియడ్లో ఏంటి అంటే అవి మెచ్యూర్ స్టేజ్కి రైపెనింగ్ స్టేజ్లో ఉన్నాయి అనేది మనం ఎస్టిమేట్ చేస్తే కనుక దాన్ని మనం ఇండివిజువల్ ఫికండిటీ అని అంటాము. సో ద మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్. ద అబ్సల్యూట్ ఫికండిటీ కెన్ బి డిటర్మైన్డ్ బై యూజింగ్ ద ఫాలోయింగ్ ఫార్ములా. సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం అబ్సల్యూట్ ఫికండిటీ అనేది మనం డిటర్మైన్ చేయొచ్చు. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎన్ ఇంటూ క్యాపిటల్ జీ బై స్మాల్ జీ. So F is the fecundity, small n is the number of eggs that are present in the ovaries of a single individual fish. So next వచ్చేసరికి ఏంటి? capital G. So capital G is nothing but it is an ovary weight. సో నెక్స్ట్ వచ్చేసరికి స్మాల్ జీ. సో ఇట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద సబ్ శాంపుల్. సో నెక్స్ట్ సబ్ శాంపుల్ ఇన్ ద సెన్స్ సో అదర్ ఫిషెస్ అని గ్రూప్ ఆఫ్ ఫిషెస్ తీసుకుంటున్నాం కాబట్టి మిగతా ఫిషెస్ యొక్క వెయిట్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తే కనుక మనం ఈ అబ్సల్యూట్ ఫికండిటీ రేట్ అనేది మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. టేక్ ద వెయిట్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ ద ఫిష్. సో ఫిష్ యొక్క వెయిట్ తీసుకోవాలి. సో దాన్ని బట్టి మనం ఫిష్ని మనం మెషర్ చేయొచ్చు. ఆఫ్టర్ దట్ ద ఓవరీస్ ఆర్ టేకెన్ అవుట్ అండ్ వెయిట్. సో ఒక ఫిష్ అనేది తీసుకోవాలి, ఫస్ట్ దాని వెయిట్ అనేది తీసుకోవాలి. తర్వాత ఏంటంటే దానిలో ఉన్న ఓవరీస్ యొక్క వెయిట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అకార్డింగ్ టు ద సైజ్ ఆఫ్ ఎగ్స్ ఏ సబ్ శాంపుల్ ఆఫ్ 1, 5 or 10 grams is taken from the ovary. సో ఏంటంటే సైజ్ని బట్టి లైక్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్ కింద ఇచ్చారు. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి సో గ్రూప్ ఆఫ్ తీసుకున్నాం కదా దాంట్లో లీస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే 10 grams ఉండొచ్చు దాని యొక్క ఓవరీ సైజ్, లేకుంటే 5 grams ఆర్ 10 grams అనమాట. సో ఇట్లాగా మనం దానికి సైజ్ అనేది తీసుకోవాలి, మెషర్ చేసుకోవాలి. సో ద ఎగ్స్ ఆఫ్ ది సబ్ శాంపుల్ ఆర్ కౌంటెడ్ అండర్ ది మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఆర్ డిసెక్టింగ్ మైక్రోస్కోప్. సో ఎగ్స్ సబ్ శాంపుల్ యొక్క సో ఫిషెస్ యొక్క ఎగ్స్ అనేవి ఏంటంటే ఎట్లా కౌంట్ చేస్తామంటే బై ద హెల్ప్ ఆఫ్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఆర్ డిసెక్టింగ్ మైక్రోస్కోప్ ద్వారా కానీ మనం సబ్ శాంపిల్స్ యొక్క ఎగ్స్ అనేవి మనం కౌంట్ చేయొచ్చు. బికాస్ దే ఆర్ అనేబుల్ టు సీ కదా. సో చూడడానికి ఎక్కడ అయితే మనం మెజర్మెంట్ అనేది చేయలేం కాబట్టి సో డిసెక్టింగ్ మైక్రోస్కోప్తో కానీ మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్తో కానీ మనం ఆ సబ్ శాంపుల్ యొక్క ఎగ్స్ ఫిషెస్ యొక్క ఎగ్స్ యొక్క మెజర్మెంట్ అనేది మనం తీసుకోవచ్చు. సో హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఉన్నాయనేది కూడా మనం కౌంట్ చేసుకోవచ్చు. సో n is the small n is in the subsample is multiplied to the weight of the ovary, that is capital G, and then divided by the weight of the subsample, that is small g.
So this is the calculation. So if the eggs in the various parts of the ovary are of different size, సో యూజువలీ మనం ఓవరీలో తీసుకుంటే ప్రొడ్యూస్ అయిన అన్ని ఎగ్స్ ఒకేలాగా ఉంటాయి అంటే, సో మనం తీసుకుంటున్నాం కదా, యాంటీరియర్ పార్ట్ నుంచి తీసుకుంటాము, మిడిల్ పార్ట్ నుంచి తీసుకుంటాం, నెక్స్ట్ పోస్టీరియర్ పార్ట్ నుంచి మనం ఎగ్ పార్ట్స్ అనేవి మనం కలెక్ట్ చేసుకుంటాం. సో ప్రతి పార్ట్లో మనకి ఎగ్స్ అనేవి సేమ్ సైజ్ ఉండాలి అని గ్యారంటీ అయితే లేదు. సో డిఫరెంట్ పార్ట్స్ నుంచి మనం డిఫరెంట్ సైజ్ అనేది, ఎగ్స్ యొక్క డిఫరెంట్ సైజ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ నెసెసరీ టు టేక్ ద సెవరల్ సబ్ శాంపిల్స్ ఫ్రమ్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఓవరీ అండ్ టు క్యాలిక్యులేట్ ద యావరేజ్ ఫ్రమ్ దెమ్. సో ఇలాగా మనం ఈ శాంపిల్స్ నుంచి డిఫరెంట్ పార్ట్స్ నుంచి మనం ఈ సైజ్ అనేది తీసుకొని నెక్స్ట్ ఓవరాల్గా మనం యావరేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి అసలు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది, ఎగ్స్ అని ఎలా కౌంట్ చేస్తాము, ఓవరీన్ ఎగ్స్ అనేది ఎట్లా కౌంట్ చేస్తాము అంటే, సో ఫస్ట్ ఏంటంటే టేక్ అవుట్ ద మెచ్యూర్ ఓవరీ. సో మెచ్యూర్ ఓవరీని మనం ఫస్ట్ తీసుకోవాలి. సో ఇట్ షుడ్ బి ప్రిజర్వ్డ్ ఇన్ 59% ఆఫ్ ఫార్మలిన్ ఆర్ మోడిఫైడ్ జెల్సన్స్ ఫ్లూయిడ్. సో జెల్సన్ ఇట్ ఈస్ ఎన్ కంపెనీ. సో ఫార్మలిన్ లైక్, సో ఇది కూడా ఏంటంటే ప్రిజర్వేటివ్ అనమాట. సో వీటిని ప్రిజర్వ్ చేయడానికి మనం ఓవరీస్ని కానీ ఎనీ లేదా ఆర్గానిజంని కానీ మనం ప్రిజర్వ్ చేయడానికి సో ఈ టైప్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనేవి యూజ్ చేస్తారు లైక్ ఫార్మలిన్. సో హూస్ కాంపోజిషన్ ఈజ్ యాజ్ ఫాలోస్. సో దాని యొక్క కాంపోజిషన్ ఎట్లాగ ఉంటుంది అంటే, సో ఈ ఫ్లూయిడ్స్ ఎందుకు యూజ్ చేయాలి అంటే దే షుడ్ బి స్టేబుల్గా ఉండాలి. సో మనం తీసుకున్నది ఏంటి అంటే, సో అన్ని పార్ట్స్ అనేవి ఏంటి, సో స్టేబుల్గా ఉండడానికి మనం వీటిలో ప్రిజర్వ్ చేసుకోవాలి. సో యూజువలీ కాంపోజిషన్ మనకి ఎట్లా ఉంటుంది అంటే, ఆల్కహాల్ వచ్చేసరికి 60% ఉంటుంది, దట్ షుడ్ బి టేకెన్. సో 100 ml తీసుకోవాలి. వాటర్ వచ్చేసరికి 880 ml తీసుకోవాలి. నైట్రిక్ యాసిడ్ 80% తీసుకొని 15 ml. నెక్స్ట్ గ్లేషియల్ ఎసిటిక్ యాసిడ్ వచ్చేసరికి 18 ml తీసుకోవాలి. మెర్క్యూరిక్ క్లోరైడ్ వచ్చేసరికి 20 grams అనేది తీసుకొని మనం ఫ్లూయిడ్ అనేది నెక్స్ట్ ఈ ఫార్మలిన్ ఆర్ జెల్సన్స్ ఫ్లూయిడ్లో కానీ మనం ఈ టైప్ ఆఫ్ కాంపోజిషన్ అనేది చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే టేక్ ద వాల్యూమ్ ఆఫ్ ఓవరీ బై ది వాటర్ డిస్ప్లేస్మెంట్ మెథడ్. సో వాటర్ డిస్ప్లేస్మెంట్ మెథడ్ అంటే నథింగ్ బట్ లైక్ ఇప్పుడు ఒక వాల్యూమెట్రిక్ లైక్ మెజరింగ్ సిలిండర్ అనేది తీసుకున్నాం. సో అందులో వాటర్ అనేది హాఫ్ వరకు ఫిల్ చేసాం. లైక్ ఆ మెజరింగ్ సిలిండర్ వచ్చేసరికి ఎంత అంటే 100 ml కెపాసిటీ ఉన్నది తీసుకున్నాం. సో 100 ml తీసుకున్నప్పుడు మనం 60 ml వరకు వాటర్ అనేది మనం ఫిల్ చేసాం. సో రిమైనింగ్ పార్ట్ ఎంత ఉన్నది అనేది మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము, సో ఎక్కడ వరకు ఫిల్ అయ్యింది, రిమైనింగ్ ఎంత ఉన్నది అనడానికి ఇనిషియల్ వాల్యూ మైనస్ ఫైనల్ వాల్యూ చేస్తే కనుక లైక్ మనకి ఎక్కడ వరకు ఫిల్ అయింది 60, టోటల్ కెపాసిటీ అనేది మనం మెజర్ చేస్తే కనుక మైనస్ చేస్తే కనుక మనకి సో ఎంత ఫిల్ అవ్వాలి అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో అట్లాగా మనం టేక్ ద వాల్యూమ్ ఆఫ్ ఓవరీ. సో ఈ ఓవరీ యొక్క వాల్యూమ్ కూడా సో ఈ మెథడ్ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. కట్ ద ఓవరీ ఇంటూ 3 or more segments అండ్ డిటర్మైన్ ద వాల్యూమ్ ఆఫ్ ఈచ్ పీస్. సో యూజువల్లీ ఏంటంటే మనం తీసుకున్న ఓవరీని ఏంటంటే 3 or more segments కింద మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఏంటి, దాని ఈచ్ పీస్ నుంచి మనం దాని యొక్క వాల్యూమ్ అనేది మనం డిటర్మైన్ చేయాలి. సో వాల్యూమ్ ఈజ్ మెషర్డ్ ఇన్, సో దాని వాల్యూమ్ యొక్క యూనిట్స్ వచ్చేసరికి ఏంటంటే క్యూబిక్ సెంటీమీటర్ కానీ ఆర్ ఎంఎల్ కింద కానీ మనం వాటి యూనిట్స్ అనేవి తీసుకోవచ్చు, వాల్యూమ్ యొక్క యూనిట్స్. సో నెక్స్ట్ సెగ్రిగేట్ ద మెచ్యూర్ ఎగ్స్ ఫ్రమ్ ద అదర్ ఎగ్స్ అండ్ ఫ్రమ్ ద ఒవేరియన్ టిష్యూ. సో మెచ్యూర్ ఎగ్స్ అనేవి ఏంటంటే అదర్ ఎగ్స్, సో అన్మెచ్యూర్డ్ ఎగ్స్ నుంచి ఏంటంటే మెచ్యూర్డ్ ఎగ్స్ అనేవి మనం సెపరేట్ చేసుకోవాలి ఒవేరియన్ టిష్యూ నుంచి. సో మెజర్ ద వాల్యూమ్ ఆఫ్ అదర్ ఎగ్స్ అండ్ ద ఒవేరియన్ టిష్యూ అండ్ సబ్స్ట్రాక్ట్ దిస్ వాల్యూ ఫ్రమ్ ద వాల్యూమ్ ఆఫ్ పీస్ ఆఫ్ ఓవరీ అబ్జర్వ్డ్. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎట్లా మెజర్ చేయాలి అంటే, సో ఏవైతే అన్మెచ్యూర్డ్ ఎగ్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఆ ఓవరియన్ టిష్యూ ఎంత ఉన్నది అనేది ఫస్ట్ మెజర్ చేసుకొని దాని నుంచి ఏంటి అంటే మనకి సో ఏదైతే మనం మెచ్యూర్డ్ ఓవర్ నుంచి ఏదైతే పీస్ తీసుకుంటున్నామో లైక్ యాంటీరియర్ మిడిల్ కానీ తీసుకుంటున్నామో, సో ఈ అదర్ ఎగ్స్ యొక్క వాల్యూము అండ్ ఓవరియన్ టిష్యూ మైనస్ సో ఏదైతే మనం పీస్ తీసుకుంటున్నామో ఆ పీస్ చేస్తే కనుక ఓవరియన్ పీస్ చేస్తే కనుక పీస్ ఆఫ్ ఓవరీ వాల్యూమ్ చేస్తే కనుక మనకి సో ఓవరీ యొక్క టోటల్ వాల్యూమ్ అనేది మనము మెజర్ చేయొచ్చు. ద రిమైనింగ్ వాల్యూస్ విల్
గివ్ ద వాల్యూమ్ ఆఫ్ మెచ్యూర్డ్ ఎగ్స్. సో మిగిలిన మొత్తం వాల్యూ అనేది మనకి వచ్చిన వాల్యూ ఏం చెప్తుంది అంటే ద వాల్యూమ్ ఆఫ్ మెచ్యూర్డ్ ఎగ్స్ అనేది చెప్తుంది. సో నౌ కౌంట్ ద మెచ్యూర్డ్ ఎగ్స్. సో ఇప్పుడు ఎన్ని మెచ్యూర్డ్ ఎగ్స్ ఉన్నాయి అనేది మనం కౌంట్ చేయొచ్చు. ఫైండ్ అవుట్ ద యావరేజ్ వాల్యూస్ ఫ్రమ్ ద రిమైనింగ్ శాంపుల్ పీస్ ఆఫ్ ద ఓవరీ. సో ఇట్లాగా మనం రిమైనింగ్ పీసెస్ ఆఫ్ ఓవరీ ఎట్లాగా క్యాలిక్యులేట్ చేయాలంటే మొత్తం ఉన్న వాల్యూస్ అన్నిటిని యావరేజ్ చేస్తే కనుక రిమైనింగ్ శాంపుల్ పీసెస్ ఆఫ్ ఓవరీస్ ఎన్ని ఉన్నాయి, దాని యొక్క వాల్యూమ్ ఎంత ఉన్నది అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. నౌ ఇంటర్ప్రిట్ ద నెంబర్ ఆఫ్ మెచ్యూర్ ఎగ్స్ పర్ ఎంఎల్. సో ఇప్పుడు మనం ఏంటి అంటే సో ఒక ఎంఎల్కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉన్నాయి అనేది మనం ఇంటర్ప్రిట్ చేయొచ్చు. సో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అనేది మనం ఊహించి చెప్పొచ్చు అనమాట. సో అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మెచ్యూర్డ్ ఎగ్స్. సో ఒక ఎంఎల్కి ఎన్ని మెచ్యూర్డ్ ఎగ్స్ ఉన్నాయి, హౌ మెనీ ఎన్ని మొత్తం ఎన్ని ఉన్నాయి, 1 mlలో వచ్చేసరికి ఎన్ని మెచ్యూర్డ్ ఎగ్స్ ఉన్నాయి, టోటల్ ఎన్ని మెచ్యూర్డ్ ఎగ్స్ ఉన్నాయి అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫికండిటీ బేస్డ్ ఆన్ కౌంటింగ్ ద మెచ్యూర్డ్ ఓవరీ. సో ఫికండిటీ అనేది ఏంటి అంటే సో ఎట్లాగా మనం మెచ్యూర్డ్ ఎగ్స్ని ఎలా కౌంట్ చేసి చెప్పొచ్చు. సో ఫెకిండిటీ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ద కౌంట్స్ ఆఫ్ మెచ్యూర్డ్ ఓవా ఇన్ 3 random subsamples of a ovary of known weight by using the following formula. సో నౌన్ వెయిట్ నుంచి మనం సో ఈ ఫెకిండిటీ సో సబ్సాంపిల్స్ మెచ్యూర్డ్ ఓవా యొక్క ఈ సబ్సాంపిల్స్లో ఉన్న మెచ్యూర్డ్ ఓవర్స్ యొక్క ఫెకండిటీ అనేది మనం నౌన్ వెయిట్స్ని బట్టి ఓవరీ యొక్క నౌన్ వెయిట్స్ని బట్టి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ ఫార్ములాని యూస్ చేసుకొని మనం వాటి యొక్క ఫెకండిటీ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో W ఇంటూ సో N1 ప్లస్ N2 ప్లస్ N3 డివైడెడ్ బై W1 plus W2 plus W3. So F is the fecundity, W is the total weight of ovary. So next వచ్చేసరికి ఏంటి W1. So W into sum of N1 plus N2 plus N3 divided by sum of W1 plus W2 plus W3. So where F is the fecundity, so capital W is the total weight of ovary. So W1, W2 and W3 are the weights of each subsample's ovary. So N1, N2, N3 are the how many number of ova counts in the subsamples. Okay na? So this is the formula which is used to calculate the fecundity, which is based on the counting the matured ova. So where the F is the fecundity, capital W is the total weight of ovary. So next W1, W2, W3 are the weights of each subsample ovaries, and N1, N2, N3 are the number of ovas that are counted in the subsamples of ovaries. So next వచ్చేసరికి ఏంటంటే relative fecundity or fecundity factor. So it is defined as the number of ova per gram body weight. So ఎన్ని per gram బాడీ వెయిట్కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి ప్రొడ్యూస్ చేశాయి, ఓవర్స్ అనేవి ఉన్నాయి అనేది మనం రిలేటివ్ ఫెకండిటీ రేట్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నెంబర్ ఆఫ్ వర్కర్స్ హ్యావ్ అటెంప్టెడ్ టు ఎస్టాబ్లిష్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫెకండిటీ అండ్ ఫిష్ లెంత్, ఫెకండిటీ అండ్ ఫిష్ వెయిట్, ఫెకండిటీ అండ్ వెయిట్ ఆఫ్ ఓవరీ, weight of ovary and fish weight statistically. So many scientists are attempted. So వాళ్ళందరూ రీసెర్చ్ చేసి చెప్పింది ఏంటి అంటే కనుక సో ద ఫెకండిటీ విచ్ ఈస్ రిలేటెడ్ విత్ ద ఫిష్ లెంత్ అండ్ ఫిష్ వెయిట్ అండ్ ఆల్సో ద ఓవరీస్ వెయిట్ అండ్ ఆల్సో వెయిట్ ఆఫ్ ఓవరీ అండ్ ఆల్సో ద ఫిష్ వెయిట్. సో వీటన్నిటికి ఏంటంటే రిలేషన్ ఉన్నది. సో ఫెకండిటీ రేట్ కనుక్కోవాలి అంటే కనుక మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే కనుక సో ఈ లెంత్ కానీ వెయిట్ కానీ ఓవరీస్ యొక్క వెయిట్ కానీ ఇవన్నీ మనకి డిపెండ్ అయి ఉంటుంది. సో దీస్ క్యాలిక్యులేషన్స్ కెన్ బి డన్ బై యూజింగ్ ద జనరల్ అలోమెట్రిక్ form. So the above formula can be expressed logarithmically as follows. Log f is equal to log c plus n log l. So f is equal to small c, capital L and small n, where f is the factor, that is fecundity to be found out. Small c is the constant value, L is the variable involved. So అన్నిటికి ఒకే లెంత్ అనేది ఉండకపోవచ్చు కదా, సో వాటి యొక్క వేరియేషన్స్. n is the exponent. So exponent is nothing but it is a number.
సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ నెంబర్ దట్ క్యాన్ బి మల్టిప్లైడ్, లైక్ ఇప్పుడు 2 ఇంటూ 2 ఇంటూ 2, సో సేమ్ నెంబర్, సో ఇట్ క్యాన్ బి మల్టిప్లైడ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. సో దాన్ని మనం ఎక్స్పోనెంట్ అని అంటాం. ఇన్ ఆల్ ద కేసెస్ ఆఫ్ రిలేషన్షిప్ మెన్షన్డ్ అబోవ్, ద అబ్జర్వ్డ్ రిలేషన్స్ ఆర్ ప్లాటెడ్ అండ్ ఏ రిగ్రెషన్ లైన్ ఈస్ ఫిట్టెడ్ టు ద డేటా. సో మనం అబ్జర్వ్ చేసిన ఈ రిలేషన్స్ అన్నింటికి మనం ఒక గ్రాఫ్ అనేది మనం ప్లాట్ చేసుకోవాలి. సో ఇట్ షుడ్ బి అండ్ ఈ లీనియర్ లైన్ అనమాట. సో ద రిలేషన్ బిట్వీన్ ద ఫెకండిటీ అండ్ ది ఫిష్ లెంత్ ఈస్ సెడ్ టు బి అన్ నాన్ లీనియర్ ఆర్ కర్వ్ లీనియర్ ఆర్ లీనియర్. సో మనం ఈ ఫెకండిటీకి ఫిష్ లెంత్కి తీసుకుంటే కనుక గ్రాఫ్ అనేది ప్లాట్ చేస్తే ఇట్ షుడ్ బి, సో ఇట్ మే బి నాన్ లీనియర్ అవ్వచ్చు, కర్వ్ లీనియర్ అవ్వచ్చు, ఆర్ లీనియర్ గ్రాఫ్ అనేది మనం ఆ లైన్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ హ్యాస్ బీన్ ఫౌండ్ టు బి రిలేటెడ్ టు ద స్క్వేర్ ఆఫ్ ద లెంత్ ఆర్ టు ద క్యూబ్ ఆఫ్ ద లెంత్. సో ఇట్ షుడ్ బి అండ్ రిలేటెడ్ టు ద స్క్వేర్ లెంత్, ఎల్ స్క్వేర్ ఆర్ క్యూబ్, ఎల్ క్యూబ్ కానీ మనకి అవ్వచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫెకండిటీ ఈజ్ మోస్ట్లీ ఫౌండ్ టు బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద బాడీ వెయిట్, సిన్స్ ద వెయిట్ ఈజ్ మోర్ క్లోజ్లీ కనెక్టెడ్ విత్ ద కండిషన్ ఆఫ్ ఫిష్ దాన్ ఇట్స్ లెంత్. సో ఫెకండిటీ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద బాడీ వెయిట్. సో సిన్స్ ద వెయిట్ ఈజ్ క్లోజ్లీ కనెక్టెడ్ విత్ ద ఫిష్ దాన్ ఇట్స్ లెంత్. సో మనం లెంత్తో పోల్చుకుంటే వెయిట్ అనేది ఇట్ ఈస్ మోస్ట్లీ కనెక్టెడ్ టు ద ఫిష్ ఫెకండిటీ. So some found this relation to be curvy linear but others as linear. సో కొంతమంది ఏమని చెప్తున్నారంటే ఇట్ మే బి ఏ కర్వ్ లీనియర్గా మనం గ్రాఫ్ అనేది ప్లాట్ చేసినప్పుడు ఈ బాడీ వెయిట్కి ఫెకండిటీకి మనం వేసినప్పుడు ఏంటంటే ఇట్ మే బి కర్వ్ లీనియర్ కింద రావచ్చు, ఆర్ ఇట్ మే బి లీనియర్ గ్రాఫ్ కూడా, మన లీనియర్ లైన్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సైమల్టేనియస్లీ ద నెంబర్ ఆఫ్ ఓవా ఆర్ డిపెండ్ అపాన్ ద వాల్యూమ్ ఆఫ్ ఓవరీ. సో నెంబర్ ఆఫ్ ఓవా అనేది మనం ఇట్ ఈస్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ద ఓవరీ యొక్క వాల్యూమ్ని బట్టి. అవును కదా, వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ యాన్ స్పేస్. సో ఓవరీ యొక్క సైజుని బట్టి మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఓవర్స్ అనేవి ఉన్నాయి అనేది చెప్పొచ్చు. సో it should be better correlated with the cube of length. So it is mainly correlated with the cube of length. So cube of length and means so L cube అనేది, సో లెంత్ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతూ ఉంటే సో ఓవర్ యొక్క లెంత్ ఇంక్రీజ్ అవుతే సో అందులో మనకి నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి కూడా ఎక్కువ ఉన్నాయి అనేది మనం చెప్పొచ్చు. సో ఈ గ్రాఫ్ని బట్టి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ అన్ కోరిలేషన్ పాయింట్స్. లైక్ ఫస్ట్ దాంట్లో వచ్చేసరికి 20 ఎగ్స్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు, 30, 40, 50, 60. సో అలా ఎన్హాన్స్మెంట్ అనేది నెంబర్ ఆఫ్ ఎగ్స్ యొక్క ఎన్హాన్స్మెంట్ అనేది మనం ఈ గ్రాఫ్ ద్వారా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫిష్ లెంత్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్ది సో దాంట్లో ఫెకండిటీ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది అనేది మనం ఈ గ్రాఫ్ ద్వారా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఆఫ్టర్ ప్లాటింగ్ ద ఫెకండిటీ డేటా అగైనెస్ట్ ద టోటల్ వెయిట్ ఆఫ్ ఎ ఫిష్ ఏ స్ట్రైట్ లైన్ రిలేషన్షిప్ ఈస్ అబ్జర్వ్డ్ ఎంఫసైజింగ్ ఏ హై డిగ్రీ ఆఫ్ కోరిలేషన్. సో మనం వెయిట్ చూసుకుంటే కనుక సో ఇట్ ఈస్ ఏ లెంత్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఫెకండిటీ ఈజ్ మోస్ట్లీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫిష్ వెయిట్. సో మన ఫిష్ వెయిట్లో సో మనం ఫెకండిటీ రేట్ అనేది ఎక్కువ ఇట్ ఈస్ కో రిలేటెడ్ విత్ ద ఫిష్ వెయిట్కి ఎక్కువ మనకి డిపెండ్ అయి ఉంటుంది. సో ఫెకండిటీ అండ్ ఓవరీ వెయిట్ ఏ స్ట్రైట్ లైన్ రిలేషన్షిప్ ఈజ్ షోన్ సజెస్టింగ్ దట్ ద విత్ ఇంక్రీజ్ ఇన్ ద సైజ్ ఆఫ్ ఓవరీ దట్ దెర్ ఈజ్ ఎన్ సమ్వాట్ కరస్పాండింగ్ ఇంక్రీజ్ ఇన్ ద ఫెకండిటీ. సో ఓవరీ యొక్క సైజ్ మీన్స్ మనం ఎట్లా వెయిట్ అనేది చెప్పొచ్చు. సో దాని యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందంటే సో దాని యొక్క ఫెకండిటీ రేట్ కూడా, అంటే సైజ్ ఇంక్రీజ్ అయిందంటే నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఉండొచ్చు. సో హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఉన్నాయంటే దాని యొక్క ఫెకండిటీ రేట్ అనేది ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చు. సో ద రిలేషన్ బిట్వీన్ ద ఓవరీ వెయిట్ అండ్ ద వెయిట్ ఆఫ్ ఫిష్ ఈస్ ఆల్సో లీనియర్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ గ్రాఫ్ అనేది మనకి ఏం చూపిస్తుంది అంటే ఓవరీ వెయిట్ అండ్ ఫెకండిటీ, ఓకేనా. ఓవరీ వెయిట్ అండ్ వెయిట్ ఆఫ్ ఫిష్ని మనం రిలేట్ చేసి చూస్తే కనుక మనం ప్లాట్ చేస్తే కనుక గ్రాఫ్ మనకి లీనియర్ గ్రాఫ్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫెకండిటీ ఇన్ మేజర్ ఇండియన్ అండ్ సమ్ ఎగ్జాటిక్
కార్ప్స్. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఫెకండిటీ ఆఫ్ మేజర్ ఇండియన్ కార్ప్స్లోనూ ఎగ్జాటిక్ కార్ప్స్లో చూసుకుంటే కనుక ఇట్ ఈస్ ఫెయిర్లీ హై. సో ఫెకండిటీ రేట్ అనేది ఏంటంటే ఇండియన్ మేజర్ కార్ప్స్లోనూ ఎగ్జాటిక్ కార్ప్స్లో ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఇండియన్ మేజర్ కార్ప్స్ అంటే ఏంటి? కట్ల, లేబియోరోహిత, సిర్హీనస్ మృగల్లా. సో ఇవన్నీ ఏంటంటే ఇండియన్ మేజర్ కార్ప్స్ అని చెప్పుకుంటాం. సో ఎగ్జాటిక్ కార్ప్స్ వచ్చేసరికి ఏంటి? సిప్రినియస్ కార్పియో, తెలాపియా, మోసాంబికా. సో ఇవన్నీ ఏంటంటే ఎగ్జాటిక్ కార్ప్స్ అనమాట. సో ఈ రెండిట్లో ఏంటి అంటే మనం సో ఫెకండిటీ రేట్ అనేది హైయెస్ట్గా చూడొచ్చు. సమ్ డీటెయిల్స్ యాజ్ రిగార్డ్స్ నెంబర్ ఆఫ్ ఓవా పర్ గ్రామ్ బాడీ వెయిట్ అండ్ ఓవరీ వెయిట్ రెస్పెక్టివ్లీ ఆర్ గివెన్. సో ఇందులో మనం చూసుకుంటే కనుక ఈ టేబులర్ ఫామ్లో చూసుకుంటే కనుక సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్కి దాని యొక్క బాడీ వెయిట్కి ఆ ఓవరీ వెయిట్ అనేది ఎట్లా ఉంది, సో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయని మనకి ఒక టేబులర్ ఫామ్లో ఇచ్చారు. సో ద ఫెకండిటీ ఆఫ్ రోహు ఎపియర్స్ టు బి హైయెస్ట్ ఫాలోడ్ బై దట్ ఆఫ్ సిల్వర్ కార్ప్, మృగల్లా అండ్ కట్లా. సో రోహు అనేది ఏంటంటే మనకి హైయెస్ట్ రేట్ ఆఫ్ ఫెకండిటీ రేట్ అనేది వీటిలో అబ్జర్వ్ చేయొచ్చు. సో దాని తర్వాత ఏంటంటే సిల్వర్ కార్ప్లోను, మృగల సిర్హేనస్ మృగాలలోనూ, నెక్స్ట్ కట్ల ఫిష్లో మనం ఎక్కువగా ఫెకండిటీ రేట్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో కట్లలో చూస్తే కనుక దాని యొక్క బాడీ వెయిట్ 20 to 246. సో దాని యొక్క ఓవరీ వెయిట్ వచ్చేసరికి పర్ గ్రామ్ ఎంత ఉంటుంది అంటే 604 to 1330. నెక్స్ట్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఒక పర్ కేజీ బాడీ వెయిట్కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది లే చేస్తుందంటే 1.26 lakhs. నెక్స్ట్ లేబియోరోహిత 109 బాడీ వెయిట్, పర్ గ్రామ్ బాడీ వెయిట్ ఎంత అంటే 430. నెక్స్ట్ పర్ గ్రామ్ ఓవరీ వెయిట్ వచ్చేసరికి 747 to 1528. సో ఇది ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి లే చేస్తుందంటే 3.08 lakhs ఆఫ్ ఎగ్స్ అనేవి రిలీజ్ చేస్తుంది. సిర్హీనస్ మృగల. సో ఇది వచ్చేసరికి ఎంత అంటే 32 to 280. పర్ గ్రామ్ బాడీ వెయిట్ వచ్చేసరికి 32 to 280. నెక్స్ట్ పర్ గ్రామ్ ఓవరీ వెయిట్ వచ్చేసరికి 800 to 1836. సో ఎన్ని ల్యాక్స్ ఆఫ్ ఎగ్స్ అనేది అంటే 1.48 lakhs. సో నెక్స్ట్ సిల్వర్ కార్ప్ 46 to 313 బాడీ వెయిట్, పర్ గ్రామ్ బాడీ వెయిట్. నెక్స్ట్ పర్ గ్రామ్ ఓవరీ వెయిట్ వచ్చేసరికి 318 to 1768. సో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది పర్ కేజీ బాడీ వెయిట్కి ఎంత రిలీజ్ చేస్తుందంటే 1.73 lakhs ఆఫ్ ఎగ్స్ అనేది రిలీజ్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి గ్రాస్ కార్ప్. సో గ్రాస్ కార్ప్ వచ్చేసరికి ఎంత అంటే యావరేజ్ 82, పర్ గ్రామ్ బాడీ వెయిట్ వచ్చేసరికి 82 అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి పర్ గ్రామ్ ఓవరీ వెయిట్ వచ్చేసరికి 610. నెక్స్ట్ పర్ కేజీ బాడీ వెయిట్కి ఎంత వస్తాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి రిలీజ్ చేస్తుందంటే 86,000 ఎగ్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. The lowest fecundity is of grass carp because of the voracious feeding habit of the fish even during the maturity. సో ఈ గ్రాస్ కార్ప్లో మనం ఈ లోయెస్ట్ ఫెకండిటీ రేట్ అనేది ఎందుకు చూస్తున్నామంటే డ్యూరింగ్ మెచ్యూరిటీ స్టేజ్లో ఏంటంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫీడ్ అనేది తీసుకోవడం వల్ల. సో 24/7 ఇంకా వరీషియస్ ఫీడర్ అంటే ఇంక కంటిన్యూస్గా డే అండ్ నైట్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి సో దాని యొక్క ఈ అబ్డామినల్ క్యావిటీలో ఏంటి అంటే ఇది ఓవరీ గ్రోత్కి ఏంటంటే చాలా లిమిటెడ్ స్పేస్ అనేది ఉంటుంది. సో ఏంటి అంటే ఓవరీ అనేది దాని యొక్క అబ్డామినల్ క్యావిటీలో ఏంటంటే ఎక్కువగా డెవలప్ అవ్వడానికి స్పేస్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. సో సో ఇది ఎక్కువ ఫీడ్ అనేది కన్జ్యూమ్ చేయడం వల్ల. సో అందుకనే మనకి గ్రాస్ కార్ప్లో ఏంటంటే లోయెస్ట్ ఫెకండిటీ రేట్ అనేది చూస్తాం. సో నియర్లీ ఎంత 86,000 అనేది మనం చూసాము. 86,000 ఆఫ్ ఎగ్స్ మాత్రమే ఇది లే చేస్తూ ఉంటుంది. సో దెర్ ఈజ్ అన్ కన్సిడరబుల్ వేరియేషన్ ఇన్ ద ఈచ్ స్పీసెస్ యాజ్ రిగార్డ్స్ ఫెకండిటీ అండ్ ద సైజ్ ఆఫ్ ఓవా. సో ఈచ్ స్పీసెస్లో మనం ఈ ఫెకండిటీ రేట్ నెక్స్ట్ సైజ్ ఆఫ్ ఓవా వేరియేషన్ అనేది మనం చూస్తూ ఉండొచ్చు. సో ఇట్ ఈస్ మెయిన్లీ డ్యూ టు ద ఏజ్ని బట్టి, ఏజ్ ఆఫ్ ఫిష్ని బట్టి, సో అది దాని యొక్క హ్యాబిటేట్ ఎకాలజికల్ కండిషన్ బట్టి, సో అది ప్రెజెంట్ అయి ఉన్న స్పీసీస్ని బట్టి కొన్ని ఒక ప్రెడేటర్ ఆర్గానిజమ్స్ ఉంటే వాటిని తినేస్తూ ఉంటాయి. సో దాని యొక్క లివింగ్ ఏరియాని బట్టి, నెక్స్ట్ క్లైమాటిక్ ఫ్యాక్టర్స్ని బట్టి, సో వీటన్నీ ఏంటి అంటే దీనికి యొక్క ఫెకండిటీని సైజ్ ఆఫ్ ఓవాని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇన్ ద మెజారిటీ ఆఫ్ ఫిషెస్ ద నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎట్ ద ఫస్ట్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్ విత్ ద ఏజ్ అండ్ దెన్ యాజ్ ద ఇండివిజువల్ అప్రోచెస్ సెనిలిటీ ఇట్ యూజువల్లీ బిగిన్స్ టు డిక్రీజ్. సో ఫస్ట్ స్టార్టింగ్ ఏంటి అంటే సో ఏజ్ అనేది తక్కువగా ఉన్నప్పుడు మెచ్యూరిటీ స్టేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఏజ్ పెరిగే కొందుకు ఏంటి
సో ఫెకండిటీ రేట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో సెనిలిటీ అంటే సో ఈ మెచ్యూరేషన్ అరెస్టింగ్ పీరియడ్ని మనం సెనిలిటీ పీరియడ్ అని అంటాము. సో ఈ స్టేజ్లో ఏంటంటే లైక్ మనం హ్యూమన్లో అయితే మెనోపాజ్ కండిషన్ ఎట్లాగ అంటామో సో అట్లాగనమాట. సో ఈ కండిషన్లో ఏంటి అంటే సో వీటి యొక్క మెచ్యూరిటీ కండిషన్ అనేది రిప్రొడక్టివ్ కెపాసిటీ అనేది ఏంటంటే మనకి తగ్గుతూ ఉంటుంది. సో యాక్చువల్లీ ద మెజారిటీ ఆఫ్ ద కమర్షియల్ ఫిషెస్ డు నాట్ సర్వే టు ఎన్ ఏజ్ అట్ విచ్ ద ప్రాసెస్ ఆఫ్ సెనిలిటీ సెట్స్ ఇన్. సో యూజువల్లీ కమర్షియల్లీ ఫిషెస్ వచ్చేసరికి ఏంటి అంటే డు నాట్ సర్వే టు, సో దానికి ఒక ఆప్టిమమ్ ఏజ్ ఉన్నా సరే, దానికి ఒక స్టాండర్డ్ ఏజ్ అనేది ఉన్నా సరే, దాని యొక్క లైఫ్ స్పాన్ ఒకవేళ 60 years అనుకుందాం, ఒకవేళ ఒక 3 or 5 years అనుకుందాం. సో 5 years ఉన్న బట్టికి ఏంటంటే అవి సో అప్ టు ద ఏజ్ వరకు అవి సర్వే అవ్వలేవు. ఎందుకనంటే యూజువల్లీ డ్యూ టు ద ప్రిడేటర్స్ వాటిని తినేస్తూ ఉండొచ్చు, లేకుంటే హ్యూమన్ కన్సెప్షన్ వల్ల సో వాటిని ఏంటంటే క్యాచ్ చేస్తూ ఫిషర్మ్యాన్స్ కానీ వాళ్ళు పట్టేసుకుంటూ ఉండొచ్చు. సో అందుకని ఏంటంటే సో దాని ఏజ్ కన్నా ముందే అవి చనిపోతూ ఉంటాయి. ద ఫెకండిటీ ఇన్ ఏ సింగిల్ పాపులేషన్ మే అండర్గోస్ కన్సిడరబుల్ ఫ్లక్చువేషన్ ఇన్ రిలేషన్ టు ద సప్లై ఆఫ్ నరిష్మెంట్ ఇన్ ద నేచురల్ యాజ్ వెల్ యాజ్ ద కల్టబుల్ వాటర్స్. సో ఫెకండిటీ ఒక సింగిల్ పాపులేషన్లో మన ఫెకండిటీ అనేది ఒక సింగిల్ పాపులేషనే కాదు, సో యూజువల్లీ ఫిష్ పాపులేషన్లో ఏంటంటే మన ఫెకండిటీలో ఫ్లక్చువేషన్స్ అనేవి చూస్తూ ఉండొచ్చు. సో బికాస్ ఆఫ్ ఎందుకంటే ఆ న్యాచురల్ ఏదైతే ప్రెజెంట్ అయి ఉందో దాని యొక్క న్యాచురల్ ఎన్వైరన్మెంట్లో తీసుకునే ఫుడ్ని బట్టి, నెక్స్ట్ కల్టబుల్ వాటర్ని బట్టి కూడా దాని యొక్క ఫెకండిటీ రేట్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ చేంజ్ అవుతూ ఉంటుంది. ఏ లెస్ న్యూమరస్ పాపులేషన్ విచ్ హ్యాస్ గ్రేటర్ ఫ్రూట్ సప్లై యూజువల్లీ హ్యాస్ ఏ లార్జర్ ఫెకండిటీ. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఒక న్యూమరస్ పాపులేషన్ ఉండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఉంటే కనుక ఒక తక్కువ పాపులేషన్ ఉంటే కనుక సో గ్రేటర్ ఫుడ్ సప్లై అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రిడేషన్ ఉండదు, కాంపిటీషన్ ఉండదు, సో పారాసైటిజం ఉండదు, సో ఏమి ఉండవు కాబట్టి సో అవి ఎక్కువగా సర్వే అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ లార్జర్ ఫెకండిటీ, సో రిప్రొడక్టివ్ కెపాసిటీ కూడా వాటికి ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎస్టిమేషన్ ఆఫ్ ఫెకండిటీ ఇన్ fishes. Thank you.